హలో అందరికీ. సక్సెస్ఫుల్గా 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయి మా మ్యారేజ్ అయిపోయి 6th ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాము. సో దాని సందర్భంగా నాకు మా హస్బెండ్ అయితే ఒక స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. నాకు మిడ్ షిఫ్ట్ నైట్ 2 అట్లా వస్తానన్నమాట. సో నాకు లిటరల్గా గుర్తులేదు. ఐఎమ్ సో గిల్ట్. తర్వాత ఇది చూసిన తర్వాత బా అనుకున్నాను. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ నాకు క్యూట్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ చేశారు, గోల్డ్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రేమతో చిన్న వస్తువు హస్బెండ్ మన కోసం తెచ్చిన అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. చాలామందికి చెప్పుకుంటాం కదా, అలానే నాకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఒక చిన్న కేక్ కూడా ఆర్డర్ చేశారు. ఇక మేము అలా కేక్ కూడా కట్ చేసాము. ఆ రోజు నైట్ అట్లా గడిచిపోయింది అనమాట సక్సెస్ఫుల్గా, హ్యాపీనెస్తో. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేస్తాము అనుకున్నాము, కానీ లేచేసరికి ఒక 8-8:30 అయిపోయింది. అప్పటికే అనుకున్నాము ఎర్లీ మార్నింగ్ లేద్దామని, కానీ లేకపోయాను. తర్వాత లేచేసి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్దామని అనుకున్నాము. ఈరోజు ట్యూస్డే, సో ఖచ్చితంగా నేను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాను ట్యూస్డే. సో అక్కడికి ఫస్ట్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసి పక్కనే శివాలయం ఉంటే అక్కడే ఆ టెంపుల్లోనే టైం స్పెండ్ చేసాము. అర్చన సరిపోయి పెళ్లి రోజు కనుక సో అర్చన చేశారనమాట. తర్వాత మేము వెళ్ళే టైంకి హారతి ఇస్తున్నారు. ఇంకా మా వారికి స్పెషల్గా అర్చన చేయించుకున్నాము. తర్వాత అలా కొంచెం సేపు ఆ టెంపుల్లోనే టైం స్పెండ్ చేసాము. పక్కనే ఇంకా శివాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా హాఫ్ డే మాకు అట్లా టెంపుల్లోనే గడిచిపోయిందనమాట. సో ఈరోజు ట్యూస్డే కదా, మళ్ళీ నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ప్రతి ట్యూస్డే దీపం పెట్టడం అలవాటు. సో అట్లా ఈరోజు కూడా పెట్టానన్నమాట. సో ఇంకా అలా మేము కొంచెం సేపు టెంపుల్లోనే టైం స్పెండ్ చేసాము. ఎందుకో తెలీదు, నాకు కొంచెం డివోషనల్ అన్న మన ఇండియన్ సాంప్రదాయాలు కట్టుబాట్లు అంటే చాలా చాలా ఇష్టం. సో అట్లా నాకు చాలా బాగా అలవాటు అయిపోయా. సో అట్లా హేము కూడా కొంచెం దేవుణ్ణి బాగా చేస్తాడనమాట. బాగా దండం పెట్టుకుంటాడు, చెప్పినవి బాగా వింటాడు. అలా టెంకాయ వాడే కొడతాడు అని చెప్పాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి దగ్గరే ఉన్నాడు అనమాట. సో అట్లా కొంచెం కొంచెం అలవాటు అవుతుంది ఇప్పుడే వాడికి వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఎక్కడున్నా కానీ కోతి చేస్తాడు మాత్రం అస్సలు మానుకోడు. బాగా ఆడతాడు, అందరిని ఆకట్టుకుంటాడు, చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు అనమాట ఒక మాటలో చెప్పాలంటే. సో ఇంకా మేము ఇంకా రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. నెక్స్ట్ రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట. ఇది పిఎన్ఆర్ కాంప్లెక్స్లో ఉంటుంది. సో ఇది సెకండ్ టైం రావడం. ఇక్కడ మాకు ఫేవరెట్ డిష్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే దాల్ తడ్కా అండ్ రోటీ అనమాట. ప్రీవియస్గా వచ్చినప్పుడు ఇది ట్రై చేసాము, అప్పుడు మళ్ళీ తినాలి అనిపించేలా అనిపించింది ఇది. సో ఇది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ఇంతవరకు తినకపోతే. సో తరువాత మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, చికెన్ సూప్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో అట్లా మాకు నచ్చినవి కొన్ని మాకు సరిపోయేంత వరకు ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసామన్నమాట. మనీ ఆకలేసి యాంగ్రీ బర్డ్ అయిపోయాడు కొంచెం సేపు అయితే. సో తినంగానే కొంచెం కూల్ అయిపోయాడు అనమాట. సో హేముగాడు ఏంటంటే ఇంకా ఎక్కడున్నా కానీ ఫోన్ అలవాటు అయిపోయింది వాడికి. అట్లా అస్సలు అంటే అస్సలు ఫోన్ లేకపోతే ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. ఏదైనా సజెస్ట్ చేయండి ప్లీజ్. అండ్ మా లంచ్ ఇంకా గులాబ్ జాము విత్ లస్సీతో ఎండ్ అయిపోయింది. సో వీడేంటంటే ఇక ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పేసి తీసేసి పక్కన వాళ్ళతో ముచ్చట్లేయడం స్టార్ట్ చేశాడనమాట. కొద్ది క్షణాల్లోనే అందరినీ ఆకట్టుకుంటాడు వీడైతే మాత్రం. అందరితో ఈజీగా మింగిల్ అయిపోతాడు అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళతో బాగా కలిసిపోయి బాగా ఆడుకున్నాడు. కొంచెంసేపు వాళ్ళు కూడా బాగా ఆడిపించారనమాట. బాయ్ చెప్పేశాడు వాడైతే మాత్రం. ఇక బయటకు వచ్చేస్తున్నాము. అలా మేము బయటకు వచ్చేసరికి 5 అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా తర్వాత
మాకు ఈ డే అంతా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా గడిచిపోయింది. చాలా హ్యాపీగా అలా సంతోషంగా గడిపేసాం గాయ్స్. సో కీప్ సపోర్ట్. బాయ్.